ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమ రథసారి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరియు నా జన్మదిన సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఒక చిన్న పౌర సన్మానం చేయాలని నిర్ణయించుకున్న మేరకు ఈరోజు పిలువగానికి ఇచ్చేసినటువంటి మిత్రులు సుభాష్ రెడ్డి గారికి, తోనమ్మ గారికి, సుశీల గారికి, శైలజ గారికి, మా పుట్టమన్న గారికి, రాణిరెడ్డి గారికి, కాచం సుష్మ గారికి, వివిధ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలో పనిచేసేటువంటి చాలా మంది మిత్రులు, కింద ఉన్నటువంటి అందరి మిత్రులు కూడా పేరు పేరున మరోసారి శిరస్సు వచ్చి తెలంగాణ ఉద్యమాలను తెలుసు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా 2 నిమిషాలు మాట్లాడతాను. తెలంగాణ మలిదేశ తెలంగాణ ఉద్యమంలో గతంలో ప్రభుత్వ ఉద్యమంలో ఉండి 2001 జనదృశ్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన రోజు కేసీఆర్తో పాటు మేము పార్టీలో చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి మిత్రుడు సుభాష్, ఉప శాసనసభ్యులు మరియు పుట్టమన్న, అలాగే నాతో పాటు చాలా మంది ఆ రోజు మా బీరేలి వెంకటరెడ్డి గారు, హైదరాబాద్ మార్కెట్ కంపెనీ డైరెక్టర్ బీరేలి వెంకటరెడ్డి గారు వెనుక పెట్టాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎల్బీ నాకంటే ఒక 10 ఏళ్ల ముందు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసినటువంటి మిత్రుడు బీరేలి వెంకటరెడ్డి గారు పైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ, మరి ఆ రోజు నుండి నాటి నుండి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు 2011లో ఢిల్లీలో తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమ సహచర మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక పౌర సన్మానం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మలిదేశ తెలంగాణ ఉద్యమంలో చాలా మంది మాట్లాడారు. నిన్న మన ఫోన్ చేస్తే మరి వాళ్ళని పిలవట్లేదు, ప్రోటోకాల్ ఉంది కదా, వీళ్ళని పిలవట్లేదు. అయ్యా మనకు తెలంగాణ ఉద్యమకారులకు ప్రోటోకాల్ లేదు. తెలంగాణ ఉద్యమకారులు అంటే ప్రోటోకాల్స్ అన్ని పక్కన పెట్టి ఒక నీతి నిజాయితీతోటి నిబద్ధతతోటి పనిచేసే విధంగా ఉద్యమం కోసం, స్వరాష్ట్రం కోసం సాధనలో కీలక భూమిక వహించినటువంటి మేము ఉద్యమకారులు కాబట్టి మాకు ప్రోటోకాల్ తోటి పనిలేదు. అందుకే పిలవగానే నిబద్ధతతోటి ప్రభుత్వ కార్యక్రమాలు చాలా ఉన్నాయని సుభాష్ రావడానికి కారణం కూడా అదే. అంటే ఉద్యమంలో పనిచేసినటువంటి నేపథ్యంలో ఎల్లెల్లో మేము చేసినటువంటి పనికి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముద్దాడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేసినాం. ఆ లక్ష్య సాధనలో కీలక భూమిక వహించినటువంటి, నాతో పాటు వహించినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రభుత్వం కొంతమందిని గుర్తించలేదు కాబట్టి ఈ డాష్ ద్వారా ప్రభుత్వాన్ని గుర్తించేసే విధంగా ఒక గుర్తింపు కోరుతున్నటువంటి ఉద్యమకారులుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతే తప్ప వేరే ఉద్దేశాలతో కానీ ఇంకేదో చేయాలనే ఉద్దేశంతో కానీ మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించలేదు. చాలా మంది మాట్లాడిన గతంలో తెలంగాణ ఉద్యమకారులకు గతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు కూడా ఉద్యమకారులు అని చెప్పి కండవగలుగుతున్నారు. దాన్ని అవమానపరిచినట్టు తెలంగాణ ఉద్యమకారులు నిజమైన అసలైన సిసలైన ఉద్యమకారుడు ఎవరంటే 2001 నుండి 2013 తెలంగాణ రాష్ట్ర బిల్లు ఏర్పడేంత వరకు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏకైక లక్ష్యంగా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజమైన తెలంగాణ ఉద్యమకారులే తప్ప మిగతా వాళ్ళంతా అన్నట్టు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. గులాబీ జెండాకు గులాబీలు కాదు మేమే భాషం అంటే తప్పకుండా దాన్ని ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిబద్ధతతో మనం పనిచేసేటువంటి మొక్కమని ధైర్యంతో మన వయసు పోయింది, ఆర్థిక వనరులు పోయింది, చెమట చుక్కలతో మనం పనిచేసేటువంటి నేపథ్యం ఉంది కాబట్టి రోడ్ల మీద మనం చేసినటువంటి ధర్నాలు కావచ్చు, వంట వార్పు కావచ్చు, సకల జన బేలు కావచ్చు, సంపన్న వర్గాలను కనుక్కొని ఏ విధంగా పనిచేసినటువంటి ఒక నిజాయితీతో నిబద్ధతతో పనిచేసినటువంటి ఉద్యమం ఈ రోజు రూపుదాల్చుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులంతా కూడా మమేకమై తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తుంది. దాని ద్వారా కొంతమందికి పదవులు రావచ్చు, 119 మంది శాసనసభ్యులే అవుతారు, 17 మంది పార్లమెంట్ సభ్యులే అవుతారు. కానీ రానంత మాత్రాన వారు తెలంగాణ ఉద్యమకారులు కాదనో లేకపోతే వారికి అదృష్టం లేదనో వివిధ రకాలుగా అవహేళన చేసేటట్టు మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఎవరైనా కూడా అట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఏకైక లక్ష్యం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం రోజు ఏప్రిల్ 27, 2001 ఆవిర్భావం తీసుకునే నిర్ణయం తెలంగాణ రాష్ట్రం కోసం కల్పించే శక్తులు కూడా తప్ప వేశారు. అందరికీ ఎమ్మెల్యేలు ఇస్తారని చెప్పి కూడా ఆ క్రమంలో పార్టీలు పనిచేస్తున్నటువంటి క్రమంలో పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో 2004 పొద్దు 2009 దాని తర్వాత ఇండిపెండెంట్ పోటీ చేసినటువంటి క్రమంలో మనలాంటి చాలా మంది ఉద్యమకారులు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని ముందు వరుసలో ఆయన గుర్తించి ఎవరికి ఏ అకామిడేట్ చేస్తే బాగుంటుందని ఉద్దేశించండి ముందు వరుసలో అకామిడేట్ చేసింది కాబట్టి దాన్ని మనం హర్షించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరు కూడా అదే భావించాల్సిన పని లేదు. ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకంగా కాదు,
ద్వారా శ్రీకాంతాచారి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి సాక్షిగా తెలంగాణ ఉద్యమానికి మరి నాటి ప్రస్తావన జరిగినటువంటి ఎల్బీనగర్ నియోజకవర్గ సాక్షిగా ఎల్బీనగర్ అడ్డగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా చాలా మంది ఇక్కడ నిస్వరతో ఉన్నటువంటి సందర్భం చూసాం. తెలంగాణ ఉద్యమంలో మనతో పాటు పనిచేసిన దాంట్లో ఎక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిన తులవ గాని సుభాష్ రెడ్డి గారు అని మనం కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే వారు కూడా పూర్తిగా ఒక విశ్వాసం కానివ్వండి, ఒక నమ్మకం కానివ్వండి, పూర్తి సమాచారం ఉండదు. కాబట్టి వీరిద్దరితో పాటు ఈరోజు ఇంకొక 10 నిమిషాల్లో మసూరాచారి గారు వస్తున్నారు, మాజీ స్పీకర్. తను కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో పూర్తిగా కార్యకర్తల నుండి ముఖ్యమంత్రి వరకు అన్ని విషయాలు తనకు తెలుసు. కాబట్టి తనని కూడా ఈరోజు ఈ వేదికకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేసినాం. కోర్టులో ఉన్నారు, ఇంకొక 10 నిమిషాలు చేయలేదు. ఇది ఉపోద్యోగం కాదు, లేకపోతే వేరే సందేశం కోసం కాదు. ఆల్రెడీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే చెప్తున్నా, మా కోసం వినాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మీరు మీ ద్వారా ప్రభుత్వానికి ఇంకెక్కడైనా అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంటే, ఇంకెక్కడైనా పదవులు ఇచ్చే సందర్భం ఉంటే, మాలో ఉన్నటువంటి ఉద్యమకారులని కొంతమందిని గుర్తించి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి వాటిని గుర్తించి మనకి ఏదో రకంగా అకామిడేట్ చేస్తారని చెప్తూ ఈ అవకాశం తీసుకున్న, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమకారులందరూ కూడా మరొకసారి ఉద్యమ